ఫస్ట్ టైం నా లైఫ్లో సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎలివేషన్స్తో సినిమా చూసా. గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ గారిది. అంతకుముందు ఎప్పుడు జైలర్ రజనీకాంత్ సినిమా చూసినట్టు గుర్తు. ఇది దానికి అమ్మ మొగుడులా ఉంది, అది కూడా హాలీవుడ్ స్టైల్లో. లిటరల్గా చెప్పాలంటే వేరే లెవెల్ ఇంటెన్స్. చెప్తున్నా కదా, అజిత్ ఫ్యాన్స్కి అండ్ ఎలివేషన్ సీన్స్కి యాక్షన్ సీక్వెన్స్లకి ఇష్టపడే మాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, కమర్షియల్ ఫ్యాన్స్కి వాళ్ళకి బేబచ్చంగా నచ్చుద్ది, నాది గ్యారంటీ. ఎమోషన్స్ కంటెంట్ ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అసలు కంటెంట్ ఏంటి, స్టోరీ ఏంటి, సింపుల్ క్లారిటీగా అన్నీ చెప్పేద్దాం. ఒక లైక్ అయితే కొట్టేయండి ప్లీజ్. పిచ్చి పిచ్చి వీడియోలకు లైక్లు కొడుతున్నారు భయ్యా. మన వీడియో కంటెంట్ వీడియో ఎంతో కష్టపడి రివ్యూ చేస్తున్నాను. ఒక లైక్ అయితే కొట్టేయండి, అలాగా ప్లీజ్ కొట్టేయండి భయ్యా ప్లీజ్. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా కంటెంట్ మాట్లాడాలంటే ఏకే అజిత్ లిటరల్ చెప్పాలంటే గ్యాంగ్స్టర్ అనమాట. రెడ్ డ్రాగన్ మనోడు. రెడ్ డ్రాగన్ నుండి వాళ్ళ కొడుకు కోసం మారిపోతాడు, మళ్ళీ వాళ్ళ కొడుకు కోసమే మళ్ళీ రెడ్ డ్రాగన్ అవుతాడు. అసలు మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ కొడుకు కోసం ఎందుకు మళ్ళీ మారిపోతాడు, అసలు ఏంటి అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే లిటరలీ ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, యాక్షన్ సీక్వెన్స్తో సినిమా మొత్తం ఫుల్ అయిపోయింది అంతే, ఇంకా వేరే ఏం లేదు. సినిమాటోగ్రఫీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఈ డైరెక్టర్ ఎవరో కానీ నిజంగా చెప్పాలంటే ఏకే అజిత్ గారికి పిచ్చ ఫ్యాన్ అయి ఉంటాను నాకు తెలిసి, అలా అనిపించింది నాకైతే. జీవి ప్రకాష్ కూడా అయ్యా బాబు ఈ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటన్నా, నిజంగా మైండ్ పోతుంది. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తం కూడా ఎలా కొట్టాలంటే ఇంకా ఏం తాగి కొడతారో ఎలా కొడతారో తెలియదు, కానీ సావ కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమా మొత్తం కూడా. మీ తమిళ ఆడియన్స్ మాత్రం బేబచ్చంగా చూస్తారు, ఇది నాకైతే అర్థమైపోతుంది. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే పాజిటివ్స్. లిటరలీ అజిత్ గారు ఈ సినిమాలో డ్యాన్స్ చేశారు, యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నాయి, ఎలివేషన్ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అయ్యా బాబోయ్ మైండ్ పోతుంది, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇంకా సునీల్ గారు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ కూడా ఉంది, అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. లిటరలీ అది ఆ గెస్ట్ అపీరెన్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది సినిమాకి. లిటరల్ చెప్పాలంటే ఎలివేషన్స్, ఎమోషన్స్ కొంచెం సినిమా కంటెంట్ తక్కువే. ఫాదర్ అండ్ సన్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక కోర్ట్ సీన్ దగ్గర, క్లైమాక్స్లో వచ్చి ఒక క్లైమాక్స్ ఒక సీన్ దగ్గర ఒక 2 ప్లేస్ తప్ప మిగతా అంతా కూడా ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ త్రిష క్యారెక్టర్ అయితే నాకైతే కొంచెం నచ్చలేదు, కానీ పెద్దగా ఓవర్ యాక్టింగ్ అనిపించింది, పెద్దగా ఎక్కడ కూడా పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు. ఓవర్ యాక్టింగ్ అనిపించింది త్రిషాది అయితే. ఇంకా చెప్పాలంటే సునీల్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. ఆయన కూడా యాక్షన్ సీక్వెన్స్లో ఉన్నాయి, ఆయనకు కూడా ఒక మంచి ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. ఓవరాల్గా సినిమా చెప్పాలంటే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ సినిమాకి ఇంకా నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నేను కమర్షియల్ మూవీ ఫ్యాన్ కాబట్టి. ఇంకా మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.